श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। कुछ यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యఃకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యఃకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని జరుగు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను. జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025 సంవత్సరం 1వ రాశి మేషరాశి, సెప్టెంబర్ నెల 25వ సంవత్సరం మేషరాశి గురించి చెప్పుకుందాం. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. కుజుడు మరి 6 బాగున్నాడు. రాహు 11 ఉన్నాడు. కుజుడు వచ్చేప్పటికల్లా గురువు వచ్చేప్పటికల్లా 3. శుక్రుడు బాగున్నాడు. ఉన్న గ్రహాల్లో కల్లా మరి 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. అయితే దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి. అయితే ఏమిటంటే ఇప్పుడు రాహు మాత్రం పూర్తిగా బాగున్నాడు. రాహు వల్ల ఎటువంటి అప్పులున్నా ఎటువంటి బాకీలున్నా తీరిపోవడమే కాక తనకు రావాల్సిన డబ్బులు రప్పిస్తాడు. ఇంతకుముందు డబ్బంతా కూడా పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడి అసలు మొత్తం అమ్మినా కూడా చేరకుండా ఉండేటువంటి వాడు బాగుపడటానికి బాగా అవకాశం కనపడుతుంది. శుక్రుడు 4 ఉన్నాడు, బాగుంది. కుజుడు బాగున్నాడు. ఏదైనా స్థలాలు కానీ పొలాలు కానీ కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. కానీ శని మీనానికి వచ్చాడు. మరి ఈ మీనానికి వచ్చినటువంటి శని మరి బాగాలేడు. ఈ మీనానికి వచ్చినటువంటి శని ఎట్లా ఉన్నాయంటే ద్వాదశంలో మరి 12 శని ఉండటం ఏలినాటి శని ప్రారంభం. ఈ ఏలినాటి శని వల్ల బాగా సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు, చాలా రకరకాల సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమిటి అంటే జరుగుతుందంటే మార్చి 30వ తారీఖు రోజున 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. షష్టగ్రహ కూటమి అన్నారు. ఆ షష్టగ్రహ కూటమితో పాటు శని కూడా చేరాడు. శని చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ శనికి తప్పనిసరిగా జపం చేయించుకొని 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం అవ్వడం చాలా అవసరం. తర్వాత గురువు కూడా బాగాలేడు. మరి గురువు బాగుండకపోతే కూడా గురువు కూడా జపం చేయించుకోవడం మంచిది. అయితే ఇప్పుడు ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ప్రతివాడు తన పేరు చెప్పి నాది ఈ రాశి అంటారు. నీ పేరు బట్టి రాశి రాదు, జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది. నీవు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది. అంతేగాని నీవు పుట్టిన తేదీని బట్టి వస్తుంది. కానీ ఏదో ఇష్టం వచ్చేటటువంటి పేరు తండ్రి పేరో తాత పేరో దేవుడి పేరో ఏదో పెడతారు.
కానీ పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదే రాశి అవుతుంది. కాబట్టి మీరు ప్రతివారు కూడా నా రాశి ఇది అని మాత్రం నమ్మకూడదు. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా మరి నక్షత్రంలో పేరు పెడితే ఇది మీ రాశి అవుతుంది. ఇది గోచారం. ఈ గోచారం ఎట్లా ఉంటుంది? మరి 100లో 25 వంతులే గోచారం జరిగేది. జన్మ లగ్నం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం దాంతో వచ్చేది గ్రహచారం అంటారు. గోచారం 25 వంతులైతే గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి రాహు బాగున్నాడు, మీ డబ్బులు నిలబెట్టుకోవాలన్నా, కుజుడు 6 బాగున్నాడు, మీరు ఆస్తులు కొనుక్కోవాలన్నా, శుక్రుడు 4 బాగున్నాడు, వివాహం కావాలన్నా, అయితే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పట్టడం వల్ల కాల సర్పదోషం పడింది. తర్వాత మీరు వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకునే పరిస్థితి జరిగితే ముందు మీ జాతకం సంపూర్తిగా చూపించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే చూడాలి. ఏదో పిలిచే పేరును బట్టి చూస్తే తేడాలు వస్తాయి. పిల్లవాడిద్దరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక షష్టాష్టకాలు అని ఉన్నాయి. షష్టాష్టకాలు ఉండకూడదు. షష్టాష్టకాలు పూర్తిగా ఇబ్బంది పెడుతుంది. మిగతా ఎన్ని రకాలు బాగున్నా, షష్టాష్టకాలు ఉన్నా, కాల సర్పదోషం ఉన్నా, వివాహం జరిగిన తర్వాత పెద్ద సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవడం చాలా మంచిది. మరి ఒకళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఏమంటే మా అబ్బాయికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, వాళ్ళ అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏం చేయాలంటే నేను చెప్పగలిగింది కాదు. కారణం ఏంటంటే జాతకాలు పూర్తిగా చూసి చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమీ లేకుండా చేసుకుంటే రేపు పొద్దున సమస్యలు వస్తే ఇబ్బంది పడేది మీరే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని వివాహాలు చేసుకోవటం మంచిది. ఇప్పుడు వివాహాలు సరిగా నిలబడటం లేదు, చాలా సమస్యలతో కూడుకుని ఉన్నాయి. వివాహం చేసుకునేవాళ్ళు పూర్తి వివరణ తీసుకొని వివాహం చేసుకోవడం. 2 రాహు బాగున్నాడు, మీకు స్థలము, ఇల్లు కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది, వివాహం కావడానికి అవకాశం ఉంది. ప్రతి వ్యక్తికి కూడా ముందు చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఇది కాక ఇల్లు కావాల్సి ఉంటుంది. నీకు ఇల్లు, వివాహం కావడానికి, మరి ఆస్తి కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉన్నది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మేషరాశి వాళ్ళు జాతకం చూపించుకుంటే చాలా మంచిది. స్వస్తి.